ఎస్ఎస్వై క్లాస్లో, జిఎస్వై క్లాస్లో మీరు ప్రతి క్లాస్లో రూల్స్ నుంచి కర్మయోగ వరకు ప్రతి క్లాస్ నుంచి ఏంటి తెలిసింది అంటే, ఆ క్లాస్ను మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ జీవితంలో కనుక మీ జీవితం నుండి దాన్ని చూస్తూ ఉండడం అనే ఒక చిన్న అభ్యాసం మీకు అర్థమైతే, మీ జీవితం యొక్క స్థితి ఏంటి, కాన్షియస్ స్టేట్ సమాధి అది. ఓకేనా? సో దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, కొద్ది లోతుగా కొన్ని డిఫరెంట్ విషయాలుగా గురువు చాలా విషయాలు ఇచ్చారు, అవన్నీ తెలుసుకుని దాన్ని కంటిన్యూ చేయడం అనేది మనం ఈ యొక్క 3 months ప్రోగ్రామ్. వారానికి ఒకసారి మనం ఇక్కడ క్లాస్లో కూర్చుంటాం, కానీ రోజు సాధనలోకి కూర్చుంటాం అందరం కలిసి. ఓకేనా? అందరు సిద్ధమా? సాధనకు సిద్ధమా? ఈ బిజీ ఉండొచ్చునేమో, మీకు చాలా పనులు ఉండొచ్చు, షెడ్యూల్ ఉండొచ్చు, దట్స్ ఓకే. కానీ ఇది చాలా ముఖ్యం. ఇది ఎంత ముఖ్యము అనేది మీరు ఈ సాధనలో ఉంటే మీకు తెలిసి వస్తుంది ఆటోమేటిక్గా. రైట్? సో 1 hour ప్రాణాయామ, రోజుకు ఒక 3 సార్లు 15 నిమిషాలు ధ్యానాన్ని కూర్చోవాలి. ఇది మన వీకెండ్లో శనివారం ఒక్కరోజు మాత్రం ఈ సమయం ఒక 2 గంటలు, ఈరోజు ఒక 1 hour. ఓకేనా? స్టార్టింగ్ డే కనుక. ఓకే ఓకే సో ఈరోజు ఏం మాట్లాడుకుందాం దేని విషయంగా అంటే, మనం కాన్షియస్ స్టేట్ అనేది దాని గురించి మాట్లాడుతున్నాం కదా. ప్రజ్ఞ, సమాధి అనేది ఒక కాన్షియస్ స్టేట్. సో గురుజీ కాన్షియస్ స్టేట్స్ గురించి, ప్రజ్ఞా స్థితుల గురించి ఒక అద్భుతమైన అవగాహన ఇచ్చారు. అది ఎక్కడుంది అంటే, అది ఎక్కడో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే కావచ్చు, కానీ గురుజీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము, దాన్ని అంత స్పష్టంగా చూపించింది, చాలా అద్భుతం. ఓకే, మీరు వినుంటారు కదా, కులహద్దులను అధిగమించడం ఎలా అని తెలుగులో క్యాసెట్స్ ఉండేవి అప్పుడు. ఓకే, ఓవర్కమింగ్ క్యాస్ట్ బ్యారియర్స్ అని. క్యాస్ట్ అంటే ఇక్కడ ఈ క్యాస్ట్ కాదు, శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, చాతుర్వర్ణ్యం, నేను 4 వర్ణాలను సృష్టించాను అని చెప్పాడు. ఏంటవి? శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. అంటే ఏంటవి? ఓకే, దానికన్నా కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. మళ్ళీ 4 సృష్టించాలంటే ఈ కింది పై దాని గురించి మాట్లాడడానికి లేదు, ఇది అందరికీ కామన్ కాదు అది. ఓకే, కానీ ఈ 4 అందరికీ కామన్. ఈ అస్పృశ్య అనేది ఒక బిగినింగ్ స్టేట్. ఓకే, సో మొత్తానికి ఏంటంటే 6 ప్రజ్ఞా మట్టాలు ఉంటాయి. తర్వాత వీలైతే నేను ఇక్కడ గ్రూప్లో షేర్ చేస్తాను పూర్తిగా స్పష్టంగా. మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, వినొచ్చు, లేదంటే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఏమైనా కాపీ ఉందేమో చూస్తా. బట్ ఇంగ్లీష్ అయితే ఈజీగా షేర్ చేయడానికి అవుతుంది మోస్ట్లీ. వినండి, అర్థం చేసుకోండి. సింపుల్గా మనం కొద్దిసేపు దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ అంతా ఏంటి అంటే, తెలుసుకోవడం కాదు, తెలుసుకోవడం చాలా సింపులే, వింటే తెలుస్తుంది. మీరు ఎన్నోసార్లు ఎన్నో విషయాలు విని ఉండొచ్చు, కానీ అది మీది కాదు. ఎందుకు మీది కాలేదు అంటే, మీరు దాన్ని మీ జీవితంలోంచి చూడలే. మీ నుండి చూడడం మొదలు పెడితే అప్పుడు అది మీది అవుతుంది, మీకు నిజంగా అర్థమవుతుంది. ఓకే, సో లెర్నింగ్ ప్రాసెస్ అనేది 3 steps. ఒకటి వినడం, లేదంటే చదవడం. ఓకే, రెండోది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని అర్థం చేసుకోవడం. మూడోది దాన్ని జీవితంలో మీ అనుభవం ద్వారా చూడడం. ఆ మూడోది అయినప్పుడు అది
దాన్ని లెర్నింగ్ అంటాం. ఓకే. సో అది మీదైనప్పుడు మీకు ఒక స్వతంత్రత ఉంటుంది. ఏం స్వతంత్రత అది అంటే మీరు దాన్ని ఎవరికైనా ఇవ్వగలుగుతారు. ఇవ్వచ్చా కదా? మీరు ఏదైనా ఇవ్వాలంటే ఏది ఇవ్వగలుగుతారు మీరు? మీది ఏది ఉందో అది ఇవ్వగలుగుతారు. మీది కాంది మీరు ఇవ్వలేరు కదా, అవునా కదా? సో మీరు జ్ఞానాన్ని, ఒక అద్భుతమైన జ్ఞానాన్ని, జీవితానికి సంబంధించింది అందరికీ అందించాలి అంటే మొదటి స్టెప్ ఏంటంటే మీరు అది అయి ఉండాలి. ఓకే, మీరు ఆ అనుభవం అయి ఉండాలి కదా. సో ఇక్కడ మనం ఏంటి బేసిక్ ఇచ్చేదంతా సమాధి. ఓకే, సో ఆ సమాధి అనే అనుభవాన్ని మీరు సంపూర్ణంగా పొందడం కోసం ఈ 3 నెలల సాధన, ఇది సాధన. ఓకేనా? అందుకు మీరు జాయిన్ అయ్యారు. కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చా? చేయొచ్చు. ఇంకా మీకు టైం ఉంది. ఈ వీక్ లోపల మీరు అందరం కొత్త వాళ్ళందరినీ మీరు చేర్చుకోవచ్చు. ఓకే, ఈ సాధనకి రండి. ఎంతమంది ఆ సాధన తీసుకుంటే అద్భుతం. వాళ్ళ ద్వారా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో బ్రీఫ్గా ఏంటి ప్రజ్ఞా మట్టాలు అంటే మొట్టమొదటిది అస్పృశ్య. అస్పృశ్య, స్పృశ్య అంటే స్పృశించదగింది, ముట్టుకోదగింది. అస్పృశ్య అంటే అంటరానిది. ఓకే, అస్పృశ్యులు అని చెప్పేవాళ్ళు. అదొక ప్రజ్ఞా స్థితి నుంచి వచ్చింది. అస్పృశ్యులు అంటే ఏదో ఒక జాతిలోనో కులంలోనో పుడితే వాడు అస్పృశ్యుడు అవ్వడు. అర్థమైందా? పుట్టుకొత్త ప్రతి కూడా అస్పృశ్యుడే. వాడికి అంటూ ఒక ప్రజ్ఞ లేదు, సంపూర్ణమైన ప్రజ్ఞ లేదు. ఎందుకు? ఏంటి అస్పృశ్య అంటే వాడికి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది. వాడి జీవితానికి ఏంది ఉందంటే వాడు ఆధారపడి జీవిస్తాడు. వాడు స్వతంత్రుడు కాదు. తన జీవితాన్ని తాను చూసుకోలేని ప్రజ్ఞ ఉన్న చోట అది అస్పృశ్య. అర్థమైందా? రైట్, అర్థమైంది. తను తాను చూసుకో. చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు తాను తాను చూసుకోలేడు. అదేంటి మరి? మనం ఇష్టపడతాం కదా, ముద్దు పెట్టుకుంటాం కదా, కావచ్చు ముద్దు పెట్టుకుంటావు. వాడు పోయిండు అనుకో, వెంటనే వెతుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు? ఇలా ఆదురు వీళ్ళ మమ్మీ ఎక్కడ అంటావు, అవునా కదా? సో ఎందుకు? వాడిని తను ఎలా చూసుకోవాలో తెలియదు కదా, అందుకని అక్కడ స్పృశ్యుడు అయిపోయాడు. రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అస్పృశ్యుడు, ఓ దొంగ అనుకోండి, వాడు ఒక అస్పృశ్యుడు. ఎందుకు దొంగ అస్పృశ్యుడు? వాడి జీవితాన్ని వాడు జీవించాలనే ప్రజ్ఞ లేదు. వాడు ఎవరో పండిస్తే దాన్ని దోచుకుపోతా అంటాడు, ఎవరో కష్టపడి సంపాదిస్తే నేను దాన్ని తీసుకొని పోతా అంటాడు. అట్లాంటి వాడిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అస్పృశ్యుడు అని అంటే సమాజంలో వాడు ఉండదగిన వాడు కాదు కదా. ఒక భిక్షగాడు ఉన్నాడు, వాడు వచ్చాడు అడుక్కుంటాడయ్యా అని, వాడి దగ్గరికి పోయి హక్ చేసుకుంటా. ఆహా చేస్తావా? లేదు, దగ్గరకు వద్దు, నువ్వు దూరం జరుగుతావు, అవునా కదా? ఎందుకు? వాడి రూపం కూడా అట్నే ఉంటుంది. ఎంత గలీజ్గా, ఎంత దయనీయంగా కనిపిస్తే వాడు అంత బెస్ట్ అస్పృశ్యుడు, అవునా కదా? మంచిగా నీట్గా డ్రెస్ వేసుకొని వచ్చి అడిగితే ఇస్తావాను? ఇయ్యో కదా. వాడు ఎంత గలీజ్గా ఉండి నీ దగ్గరికి వస్తే తొందరగా వాడికి 10 రూపాయలు పడేసైనా పంపించేస్తావు, అవునా కదా? సో అస్పృశ్యుడు, హై క్వాలిటీ అస్పృశ్యుడు అంటే ఎంత అగ్లీగా కనిపిస్తే, ఓకే, ఎంత దయనీయంగా కనిపిస్తే అంత హై క్వాలిటీ అస్పృశ్యుడు. అర్థమైంది? అస్పృశ్యుడు దగ్గరికి రానివ్వు. వాళ్ళే కదా రకరకాలు ఉన్నారు. ఈవెన్ ఒక ఇప్పుడు వృత్తిని బట్టి కాదు అస్పృశ్యుడు అని అంటే, అర్థమైందా? కొద్దిమంది ఏమో క్లీనింగ్ వర్క్ చేస్తున్నారు అనుకో, శానిటేషన్ వర్క్ చేస్తారు, వాళ్ళు ఏమో అస్పృశ్యులు కాదు, వాళ్ళు చాలా స్పృశ్యులు. వాళ్ళకి నమస్కారం పెట్టాలా అని చెప్తారు గురువుజీ. ఎందుకు? ఎవరు చేయలేంది వాళ్ళు చేస్తున్నారు, అర్థమైంది? సో అది కాదు అస్పృశ్యత అంటే వాళ్ళు చేసే పని నుంచో వాడి జాతి నుంచో వచ్చింది కాదు. వాడు చూస్తే వాడు చాలా గొప్పగా పెద్దోడుగా కనిపించవచ్చు, వాడు ఒక రాజకీయ నాయకుడే ఉండొచ్చు. రాజకీయ నాయకుడు అంటే వాడు
వాడి ప్రాంతాన్ని వాడి ప్రజల్ని కాపాడాలి, క్షత్రియత్వం ఉండాలి వాడి లోపల నిజం చెప్పాలంటే. కానీ దానికి బదులు వాడు వచ్చి ఓన్లీ ఏం దోచుకోపోదామా దేశం నుంచి అనే స్థితిలో ఉన్నాడు అనుకోండి, వాడు కూడా అస్పృశ్యుడే, వాడిని కూడా జైలునే పెట్టాలి. అవునా కదా? సో ఇక్కడ అస్పృశ్యుడు అనేది ఏంటంటే ఒక సోషల్ స్టేటస్ కాదు, ఒక కాన్షియస్ స్టేట్. ఓకేనా? ఒక ప్రజ్ఞ అంట. ఎందుకు అలా ఉంది వాడికి అంటే వాడు స్వతంత్రంగా జీవించడం అనేది తెలియక వాడు ఉండడం. ఎప్పుడైతే తెలుస్తుందో లేదు నా జీవితం నేనే చూసుకుంటాను అనేవాడైతే అంటారో వీడిని ఏమంటారంటే శూద్రుడు అంటారు. ఓకే, ఏంటది? శూద్రుడు అంటారు ఏంటంటే ఏదో ఒక నైపుణ్యత ఆధారంగా తన జీవితాన్ని తాను చూసుకోవడానికి తన సంపాదన తాను సంపాదించుకొని జీవిస్తాను. నేను ఇంకోరి మీద ఆధారపడాను. నేను పని చేస్తాను, నా సంపాదన నేను సంపాదించుకుని నా రెండు కాలం మీద నేను నిలబడతా అనేవాడు శూద్రుడు. ఓకే, సో అయితే ప్రపంచంలో చాలా వరకు వీళ్ళే ఉంటారు. ఆస్పిషన్ ఉండేది తక్కువ, కానీ శూద్రుడు ఉండేది ఎక్కువ. ఓకే, ఎందుకు? వాళ్ళ జీవితం అని. అది శూద్రుడికి ఆధారం ఏంటయ్యా అంటే అహంకారం. శూద్రుడు దేని ద్వారా జీవిస్తున్నాడంటే అహంకారం. వాడి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అసలు? శూద్రుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే సుఖం, సుఖపడడం, ఇంద్రియ సుఖము, ఇంద్రియ సౌఖ్యం అనేది వాడికి జీవన లైఫ్ ప్రిన్సిపల్. ఎవరికైతే సుఖపడము అనే కాన్షియస్నెస్తో జీవిస్తున్నారో ప్రపంచంలో వాళ్ళందరూ శుద్ధులు. అంతే, చాలా సింపుల్. అలాంటి వాడికి ఆటోమేటిక్గా సుఖం ఎంత కావాలో దుఃఖం అంత వస్తుంది. అది కాంప్లిమెంటరీ అన్నమాట. తెలియదు వాళ్ళకి. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ సుఖం కోసం పరిగెడతావో అంత లెవెల్ ఆఫ్ దుఃఖాన్ని నువ్వు ఇన్వైట్ చేస్తుంటో నీకు తెలియదు ఆ విషయం. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం, అంటే ఒక సెపరేట్ టాపిక్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఇంద్రియ సౌఖ్యం. ఈ అస్పృశ్యుడికి శక్తి ఎక్కడ ఉంటుందంటే మూలాధార చక్రం ఉండదు. మన షట్ చక్రాలు అని తెలుసా? 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాల్లో ఎక్కడ ఏ చక్రంలో ఎనర్జీ ఉంది అనే దాన్ని బట్టి వాడి ప్రజ్ఞ ఎలా ఉంది అనే మూలాధారంలో ఉన్నప్పుడు అస్పృశ్యుడు. స్వాధిష్టానం నెక్స్ట్ చక్ర, సెక్స్ చక్ర అంటాం. ఓకే, మన జెనిటల్స్ దగ్గర ఆ ఏరియాలో ఉంటుంది ఒక చక్రం. ఓకే, స్వాధిష్టాన. ఓకే, చక్రం. సో వాడికి ఏం కావాలా? సుఖం కావాలి. వాడికి ఎలాంటి తినాలా? మంచి రుచికరమైన తినాలి. రుచికరం అంటే అర్థమైంది, స్పైసీగా ఉండాలా, మత్తి ఇవ్వాలా. ఓకే, శరీరాన్ని ఏదైతే స్టిమ్యులేట్ చేస్తుందో అదంతా వాడికి అట్రాక్టివ్ థింగ్. శూద్రుడికి ఏది అట్రాక్షన్ ఇస్తుంది అంటే, ఏది ఆకర్షిస్తుంది శూద్రుడిని అంటే ఏదైతే ఏంటి స్టిమ్యులేట్ చేస్తుందో. ఓకే, అర్థమైందా? వాడు డమ్మ 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 ఆ పబ్ మ్యూజిక్ ఉందనుకోండి, డీజే మ్యూజిక్, వాడికి అట్రాక్టివ్గా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఒక సైలెంట్ మ్యూజిక్ పెడితే వాడికి ఎక్కదు. కొద్ది జోరున్నది పెట్టరాదు. అర్థమైంది? అంటే వాడి మనసు అక్కడికి రీచ్ అవ్వదు ఆ సైలెన్స్కి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. తిండి తినేటప్పుడు ఇలాంటివి తినాలా? చెప్పే కదా, మసాలాలు తినాలి. అందుకే కదండి తిండి తినకపోతే ఎందుకు? జీవితం ఉన్నదే తినడానికి, తాగడానికి, అన్ని సుఖాలను ఎంజాయ్ చేసిపోవాలా. ఎంజాయ్ అంటే అర్థం ఏంటంటే అందరికీ ఒకటే కాదు ఎంజాయ్, నీ ప్రజ్ఞా మట్టాన్ని బట్టి నీ ఎంజాయ్. ఈ 90% పైన శుద్ధులే భూమి మీద ఉన్నది. కనుక ఎంజాయ్ అనే దానికి మీనింగ్ ఏమైపోయిందంటే తినడము, తాగడము, డ్యాన్స్ చేయడం, ఆ పబ్బులో తిరగడం, దీన్నే ఎంజాయ్ అనుకుంటున్నా. కాదు, అది ఓన్లీ శూద్ర ఎంజాయ్. ఓకే, శూద్రుడి దృష్టిలో అది.
ఇంద్రియాలు అంటే ఏంటి తెలుసు కదా, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. ఓకే, అన్నిటికీ ఇంద్రియ సుఖం, రైట్. అయితే ఈ ప్రపంచంలో ఈ స్పిరిచువాలిటీ మొదలైంది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి లేదు, ఇది ఇక్కడ ఆగిపోయింది. మనిషికి ఉండాల్సింది ఈ స్థితిలో కాదు, దీని నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అందుకు సాధన చేయాలి. ఆ సాధన నేర్పించడానికి గురువులు ఉన్నారు. దానికోసమే మన స్పిరిచువాలిటీ అనేది ఒకటి మొదలైంది ఈ ప్రపంచంలో. ఎవరైతే ఆ స్థితిని అనుభవించారో వాళ్ళ ద్వారా శాస్త్రాలు, ఈవెన్ కొన్ని మతాలు, ఇవన్నీ ఎందుకు మొదలైనవి అంటే ఈ సాధన ఇవ్వడం కోసం. ఏ సాధన అంటే ఈ శూద్ర స్థితిని అధిగమించే సాధన ఇవ్వడం. సాధన అంటే అర్థం ఏంటంటే మీరు ఏ రకరకాల సాధనలు చేస్తుండొచ్చు, ఏం చేస్తున్నారు కాదు, అది ఎందుకు అనేది ఇంపార్టెంట్. సాధన అంటే అర్థం ఏంటంటే మీరు మెడిటేషన్ చేస్తున్నారా, లేదంటే ప్రాణాయామం చేస్తున్నారా, ఆసనాలు వేస్తున్నారా, లేదంటే పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్తున్నారా, లేదంటే గుట్టలు ఎక్కుతున్నారా కదా. వెనకటి కాలం ఏం చేశారంటే గుట్టలు, టెంపుల్స్ అన్ని గుట్టల పైన, లేదంటే నదుల పక్కన ఉండేది, వెళ్ళి నదిలో స్నానం చేస్తున్నారా. ఏం చేసినా కూడా ఏం జరుగుతుంది అక్కడ అంటే లేదు, ఒక జపం చేస్తున్నారా, ఏం చేసినా జరిగేది ఏంటంటే మీ ప్రజ్ఞ అనేది ఉన్నతమవుతుంది. ఓకే, ఎలివేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది సాధన. ఇవన్నీ మనం ఏది చేస్తున్నాం అవి మార్గాలు, సాధనకు సంబంధించిన మార్గాలు, రకరకాల మార్గాలు. ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అనుభవించిన మార్గాన్ని వాళ్ళు వాళ్ళ శిష్యులకి నేర్పించుండొచ్చు. సో ఇది సరి ఇది తప్పు అనడానికి ఏం లేదు. ఓకే, అది మీ ప్రజ్ఞాన్ని ఉన్నతపరుస్తుందా అయితే అది సాధన. ఓకే, అర్థమైంది. సో ఇక్కడ కూడా మనం ఆ సాధన చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అది మణిపూర్ చక్రంలో కనుక ఎనర్జీ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. స్వాధిష్టాన చక్రాన్ని మణిపూర్కి పంపించాలి. ఓకే, అక్కడే శక్తి ఉంటే అది ఏంటంటే వైశ్య స్థితి. ఓకే, శుద్ధుడు అహంకార స్థితిలో ఉంటాడు, నేనే నాకే అనే ఒక లిమిటేషన్లో, అహంకారంలో చిక్కుకుపోయి ఉంటాడు తెలియక, అజ్ఞానం వల్ల. ఓకే, అహంకారం అనేది అజ్ఞానం యొక్క ఒక చిహ్నం. సో ఈ జ్ఞానం ఎప్పుడైతే దొరుకుతుందో మనిషికి, ఆ అహంకారం నుంచి అహం బ్రహ్మాస్మి అనే ఒక స్థితికి చేరుకోవచ్చు. అహంకారం అంటే నేను ఇంతే అని. ఓకే, అహం బ్రహ్మాస్మి అంటే నేను అంతా అని. ఆ నేను ఇంతే నుంచి నేను అంతా అనే ఒక షిఫ్ట్ ఏదైతుందో, ఓకే, దానికి కావాల్సిన సాధన అది సమాధి. ఓకే, సమాధి అంటే నేనంతా అనే ఒక కాన్షియస్ స్టేట్. సో అది ఆ శుద్ధ నుంచి వైశ్య స్థితికి షిఫ్ట్ జరుగుతుంది. ఇది మరి దొరకాలంటే ఎలా, ఎప్పుడు మనం ఆ స్థితిలో ఉండాలంటే దేని ప్రజ్ఞా స్థితి. వైశ్యుడికి ఏం కావాలి అసలు? సుఖం కాదు, అహంకారం కూడా కాదు. వైశ్యుడి యొక్క ప్రిన్సిపల్ ఏంటి, జీవితం యొక్క సూత్రం ఏంటి అంటే లాభం. మామూలుగా మనం వ్యాపారస్తులను వైశ్యులు అంటాం. వ్యాపారస్తులు వైశ్యులేం కాదు, బట్ వ్యాపారస్తులు వైశ్యులని ఎందుకన్నారంటే వాళ్ళు లాభము అనే దాని ఆధారంగా, లాభం అంటే నాకు లాభం కావాలని కాదు, ఉపయోగం. లాభము అంటే ఉపయోగకరమైంది, లాభకరమైంది, ఉపయోగకరమైంది. వాళ్ళ దృష్టి, వాళ్ళు ఏం చేసినా ఇది ఉపయోగమైందా అయితే చేస్తా. వాళ్ళు దుకాణం పెట్టుకొని అన్నీ ఇస్తున్నారు సరుకులు, ఎందుకు? అది అందరికీ ఉపయోగపడుతుంది కదా, అందుకు ఇస్తున్నారు. అందుకు అది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆటోమేటిక్ ఆ ఇవ్వడం ఉపయోగకరమైంది చేస్తున్నారు ఈ ప్రపంచంలో. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, వాడు ఉద్యోగం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇది ఉపయోగం అని చేయట్లే, నాకు జీతం వస్తుంది, నేను బతుకుతా దీంతో అని చేస్తున్నాడు. అందుకని వాడు శూద్రుడు. అర్థమైంది? అందుకు వాళ్ళు వైశ్యులైనారు, వ్యాపారస్తులను వైశ్యులను ఎందుకన్నారు అంటే అందుకు
వ్యాపారస్తులందరూ వైశ్యులేం కాదు. ఆ వ్యాపారస్తుడు కూడా నాకేం లాభం అవుతుంది, నాకు మాత్రమే, నా లాభం కోసమే నేను చేస్తున్నాను ఉంటే వాడు శుద్ధుడే, వైశ్యుడు కాదు. అర్థమైందా? సో వైశ్య ప్రజ్ఞాస్థితి అంటే ఏంటి అంటే ఉపయోగము అనే దాని నుంచి జీవించడం. ఓకే, సుఖము అనే దాని నుంచి ఉపయోగం. ఈ వైశ్యుడు తినాలనుకోండి, ఏం తింటాడు? బాగా స్పైసీగా రుచికరంగా ఉన్నదే ఉందా అని కాదు చూసేది. ఏం చూస్తాడంటే ఇది నాకు ఉపయోగపడుతుందా సరిగా, ఇది తీసుకుంటే నా శరీరానికి ఉపయోగమా నష్టమా అని చూసి తీసుకుంటాడు. ఆ ప్రజ్ఞ కనుక మీ దగ్గర ఉంటే మీరు వైశ్యులే. అర్థమైందా? ఓకే, మీరు చేసే ఏ పని అయినా, మీరు మాట్లాడే ఏ మాట అయినా కూడా కావచ్చు, ఇది ఉపయోగకరమైందా అనే ప్రజ్ఞ నుంచి కనుక మీరు చేస్తూ ఉంటే మీరు ఏ స్థితిలో ఉన్నట్టు అంటే వైశ్య స్థితిలో ఉన్నట్టు. అర్థమైంది? శూద్రుడు ఏం మాట్లాడినా తన గురించి మాట్లాడతాడు, తన అహంకారాన్ని కాపాడుకోవడానికి. బుద్ధిని కూడా దేనికి ఉపయోగిస్తాడంటే అహంకారాన్ని కాపాడుకోవడానికి, అహంకారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తను మంచి అని నిరూపించుకోవడానికి. ఈ పాటలన్నీ ఎవరికి ఉంటాయి, ఈ కష్టాలన్నీ ఎవరికి ఉంటాయి అంటే ఓన్లీ శూద్ర లెవెల్కే ఉంటాయి. నువ్వు ఒకసారి వైశ్య లెవెల్కి వచ్చేసినావంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ మిజరీ అంటాం చూడు, ఒక దుఃఖ. ఎందుకంటే వీడు సుఖం వైపు వెళ్తేనే దుఃఖం ఉంటుంది. సుఖమే అవసరం లేదు అన్న స్థితి ఉన్నవాడికి దుఃఖం లేదు. అర్థమైంది నాకు? ఈ టాపిక్ ఎక్స్టెన్సివ్గా తర్వాత మాట్లాడదామని చెప్పాను కదా. ఓకే, చూద్దాం. ఎందుకంటే సుఖం అనే దాని నుంచి బయటకు వచ్చేసాడు. సుఖమే అవసరం లేని వాడికి దుఃఖం ఇక్కడి నుంచి వస్తే రాదు. ఓకే, ఏ స్థితి కూడా దుఃఖాన్ని కలిగజేయలేదు. సో అది వైశ్య. ఆ స్థితి చేరుకోవడానికి కావాల్సిన సాధన సమాధి. ఓకే, మీరు మీ 15 నిమిషాలు మెడిటేషన్ అయితే చేయండి, ఆ సాధన కొనసాగుతుంది, ఈ జ్ఞానంతో పాటు ఉండండి. ఓకే, అయితే దీనికి కూడా లిమిటేషన్ ఉంది. ఈ ప్రజ్ఞాస్థితి కూడా ఏమి అల్టిమేట్ ఏం కాదు. ఇక్కడ ఏంటంటే లాభము, నీకు నేను లాభం ఇస్తా కానీ నాకు లాభం కావాలని. ఇట్ ఈస్ రెసిప్రోకల్. ఓకే, ఇస్తా తీసుకుంటా అని, అవును కదా? నీకు లాభం ఇస్తా, నేను తీసుకుంటా. దానికన్నా ఇంకొద్ది ముందుకెళ్తే ఉన్నతమైన స్థితి ఏంటంటే క్షత్రియ స్థితి అంట. అది అనాహత చక్రం అంటే నీ హార్ట్ చక్రాలో కనుక ఎనర్జీ రీచ్ అవుతే మీ కాన్షియస్ స్టేట్లో ఒక వ్యత్యాసం వస్తుంది. ఏంటి ఆ వ్యత్యాసం? ఏంటది అంటే క్షత్రియ. క్షత్రియ అంటే అర్థమైంది. మామూలుగా రాజును క్షత్రియుడు అంటాం, లేదంటే ఒక సైనికుడు క్షత్రియుడు. ఏంటది అంటే నా ప్రజలు, నా వాళ్ళు, వీళ్ళని కాపాడతా, వీళ్ళ కోసం నేను జీవిస్తా అని ఉంటే క్షత్రియత్వం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను ఏమని అవసరమైతే ప్రాణం ఇస్తా. ఓకే, ఇది కాన్షియస్నెస్. అర్థమైంది? నువ్వు రాజు అయి ఉండాల్సిన అవసరం లేదు. అమ్మ ఉంది ఇంట్లో, క్షత్రియురాలు. ఎందుకు క్షత్రియులు? ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి ఏం కావాలా అవన్నీ చూసుకుంటా. సో ఆ కాన్షియస్నెస్ ఎందుకు క్షత్రియత్వం. అక్కడ వైశ్యకరణ ఎందుకు ఎక్కువ అంటే అక్కడ నాకేం కావాలా అనేది లేదు. తల్లి ఉంది, చిన్నపిల్లని చూసుకుంటుంది హ్యాపీగా ప్రేమగా. మరి నీకు ఇంత పాలు ఇస్తాను, ఇంత పెంచి తిండి పెడితే రోజు, మరి పెద్ద పెరిగినాక నువ్వు నాకేమి ఇస్తావురా అనేమి డీలింగ్ ఏమి ఉండదు అక్కడ. వైశ్యుడి దగ్గర డీలింగ్ ఉంటుంది, మరి నేను నీకు ఇది ఇస్తాను నాకేమి ఇస్తావు అని. కానీ ఇక్కడ అట్లుండదు. ఓకే, క్షత్రియ కాన్షియస్నెస్ అంటే నా అనుకున్న వాళ్ళ కోసం నేను సర్వం ఇవ్వడానికి రెడీ. వాళ్ళకి ఏం కావాలా అది, దాన్ని నేను సృష్టిస్తా, దానికోసం నేను నిలబడతా అనేది. అలా ఉండాలంటే నీ దగ్గర ఏముండాలంటే ప్రేమ ఉండాలి. అది హార్ట్ చక్రం అనేది. అందుకు హార్ట్ చక్రం ఓపెన్ అయినప్పుడు అక్కడ ఏంటంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే ఏంటంటే ఇవ్వడం, దాంట్లో తీసుకోవడం లేదు. తీసుకోవడం ఉంది అంటే అక్కడ కాదు, అది నువ్వు కిందికి పడిపోయినావు, బిజినెస్లో పడిపోయాను. ఓకే, ప్రేమ అంటే ఇవ్వడం మాత్రం. ఓకే, సో
తల్లి ప్రేమనే ప్రేమ అంటారు. ఎందుకు అంటే తల్లి దగ్గర ఇవ్వడం అనే ఒకటే ప్రజ్ఞ ఉంటుంది, తీసుకోవడం అనేది లేదా. ప్రేమ ఉంది లేదంటే బిజినెస్ ఉంది, రెండే ఉంటాయి యాక్చువల్గా. ఓకే, నిజమైన ప్రేమ అబద్ధ ప్రేమ అనే రెండు ఉండవు నిజానికి. ఓకే, సో ఆ ప్రజ్ఞలో మీరుంటే అది ఎవరైనా కావచ్చు. మీకంటూ ఒక కమ్యూనిటీ, నీకు దేశం ఉంది, నీకు రాష్ట్రం ఉంది, లేదంటే నీకు ఒక గ్రూప్ ఉంది. నేను నా అనుకున్న వాళ్ళ కోసం నేను జీవిస్తాను, వీళ్ళ కోసం నేను ఏం చేయాలి. అయితే అక్కడ కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఏం లిమిటేషన్ ఉందంటే ఇంతవరకే, నా అనుకున్నంత వరకే. ఓకే, ఇప్పుడు ఆహారం తీసుకోవడం అనే విషయానికి వచ్చామనుకోండి. ఉదాహరణకి క్షత్రియుడు ఆహారం ఎట్లా తీసుకుంటాడు? శూద్రుడైతేనో అది చాలా రుచికరంగా ఉందా లేదా, స్పైసీగా ఉందా లేదా అని చూస్తాడు. వైశ్యుడు అయితే ఇది ఉపయోగపడతా లేదా అని చూస్తాడు. మరి క్షత్రియుడు ఆహారం తీసుకోవాలనుకోండి, ఏం చూస్తాడు దాంట్లో? చెప్పండి. నలుగురికి ఇవ్వాలనే ఆలోచన ఉన్నాడు కాబట్టి అది అందరికీ నచ్చేటట్టుగా చేయాలని ఇవ్వాలని అనుకుంటున్నాను. తన ఆహారం తీసుకోవాలనుకో, అప్పుడు ఏంటి, ఎలా చూస్తాడు? అందరికీ ఇచ్చిన తర్వాత మిగిలింది తీసుకుంటాం. కరెక్ట్ కదా, అనగా తల్లి క్షత్రియుడు అలానే. తల్లి ముందు అందరు పెడతాయి. ఏమో పిల్లలు వచ్చినాక తింటే నాకు మిగులుతోలేదు, ముందు అయితే తినేద్దామని తింటుందా? లేదు కదా. అది కాన్షియస్నెస్ ఆటోమేటిక్, అంటే అందరికీ ముందు ఉంది చూడడం. ఓకే, అది క్షత్రియ తత్వం అని. కానీ అక్కడ లిమిటేషన్ ఉంది. నా అనుకున్న వాళ్ళ కోసం, ఇప్పుడు నా పిల్లల కోసం చేస్తుంది. పక్కింటి సరిగ్గా పక్కింటి పిల్లలు దాచుకోరా తర్వాత వాటి వెనక ఇది నీకోసం చేసా అని చెప్తా లేదా. మన తల్లిలో చెప్పారనుకోండి, అది వేరే విషయం. బట్ సాధారణంగా నీకోసం దాచుకోవాలి కదా. సో ఇది నా అనుకున్నంత వరకే. నాది కానప్పుడు, ఇప్పుడు నా దేశం కోసం మన సైనికుడు పోరాడతాడు. ఇది బయట దేశం నుంచి ఇంకోడు వస్తే వాడు ఎవడైనా కానీ కాల్ చేస్తాడు, అవునా కదా. వాడు ఇంకోటి సైనికుడే కావచ్చు, అవును కదా. సో అక్కడ లిమిటేషన్ అది. సో దానికన్నా మించిన పరిస్థితి ఎప్పుడైతే మీ శక్తి విశుద్ధ చక్రానికి చేరుకుంటుంది, అంటే కంఠం దగ్గర ఉంటుంది విశుద్ధ, ఆ స్థితిని బ్రాహ్మణ స్థితి. బ్రాహ్మణ స్థితి అంటే బ్రహ్మతత్వంలో జీవించే ఒక స్థితి. బ్రహ్మ అంటే సర్వము అని అర్థం. బ్రహ్మతత్వం అంటే సర్వం. ఓకే, అంటే అంత నీదే. ఇంతవరకే నాది లేదు. ఇక క్షత్రుడికి ఇంతవరకే నాది, బ్రాహ్మణుడికి అంతా నాది. ఓకే, బ్రాహ్మణుడు అంటే ఏంటంటే ఎలాంటి స్థితిలో ఉంటాడంటే సర్వం కలివిదం బ్రహ్మ, అంతటా ఓకే దైవత్వాన్ని చూడగలిగే ఒక స్థితి అంతే. సో అది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, వెరీ జాయ్ఫుల్ కాన్షియస్నెస్. బ్రాహ్మణ స్థితి అంటే, బ్రాహ్మణులు అంటే మామూలుగా గుళ్ళె పూజారులను బ్రాహ్మణులు అంటారు కదా. ఎందుకు మరి గుళ్ళె పూజారులను బ్రాహ్మణులు అన్నారు అంటే, ఆ గుడికి ఎవరు వచ్చినా మంచి జరుగుగా కానీ పూజ చేస్తారు. అది దొంగ వచ్చినా పర్లేదు, అవునా కదా. నాకేం కావాలా, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, అంతే. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన అందుకని దాంట్లో కొద్దిమందే ఇట్లాంటి వాళ్ళే అనే లిమిటేషన్ లేదు అక్కడ. అది ఉంది అంటే నువ్వు బ్రాహ్మణుడివి కానీ కాదు. అర్థమైంది. సో ఈజ్ బియాండ్ ఎనీ లిమిటేషన్. ఆ పరిధులన్నీ అధిగమించిన ఒక ప్రజ్ఞాస్థితి. ఇదే నా దేశం అని కూడా లేదు వీరికి. ఓకే, అందరు మనుషులు నా వాళ్ళే, అన్ని జీవులు నావే. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. క్షత్రియ తత్వం వరకు డిస్క్రిమినేషన్ ఉంది, బ్రాహ్మణుడికి డిస్క్రిమినేషన్ లేదు. అంతా ఒకటే, సర్వం కలువిదం బ్రహ్మ. ఇది కాన్షియస్నెస్, బ్రాహ్మణ కాన్షియస్నెస్. ఓకే, క్షత్రియుడు దేని ద్వారా జీవిస్తాడంటే ప్రేమ. ఓకే, క్షత్రియుడికి ఉండేది ఏంటి? ప్రేమ. అది బ్రాహ్మణుడిది ఏంటంటే, బ్రాహ్మణుడిది ఏంటి అసలు ప్రిన్సిపల్ ఏంటి అంటే సత్యం. యాక్చువల్గా
ఓకే. సో బ్రాహ్మణుడి వాక్కు సత్యం, ప్రతి మంత్రం సత్యం, ఒక ప్రవచనం అది మంత్రాలు. ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే ఏంటంటే అవన్నీ అఫర్మేషన్స్ మంత్రాస్ అని. ఆ వాక్ శుద్ధి ఉన్నాడే ఉచ్చరించగలుగుతాడు. ప్రతి ఒక్కడు ఉచ్చరించడానికి కుదరదు. విశుద్ధ చక్రం గొంతు దగ్గర ఉంటుంది. ఓకే, నువ్వు ఆ కాన్షియస్నెస్లో ఉండాలి. ఊరికే నువ్వు ఓన్లీ పూజలు చేస్తా, కానీ పూజ ఎందుకు చేసిన అంటే నా బతుకు తెరువు కోసం అనే వాడు ఉన్నాడు అనుకోండి, వాడెవరు? శూద్రుడే. ఓకే, పూజారి బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ అనేది ఒక ప్రజ్ఞాస్థితి. క్లియర్? అర్థమైందా ఇప్పుడు? ఈ విషయాలు అర్థమైనాయా? నీకు ఏ భేదభావం లేకుండా నువ్వు చూడగలిగితే ప్రపంచాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని, ఓకే, అది ఆ ప్రజ్ఞ. నీకు ఇంకేం లేదు. నువ్వు నా వాళ్ళు వీళ్ళ కోసం నేనేదో చేస్తున్నా అనేది కూడా ఏం లేదు. నీ ప్రజ్ఞ ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. ఓకే, నీ సాధన ఏంటి అంటే సత్య సాధన. ఓకే, అస్పృశ్యుడికి శూద్రుడికి ఏమో సుఖ సాధనం. ఓకే, వైశ్యుడికి ఉపయోగమా కాదా, వాడు ఎంత ఉపయోగకరమైన దాని విషయంగా చూస్తూ ఉంటే వాడు వైశ్యుడిగా ఉంటాడు. ఎంత ప్రేమతో ఉండడం అనేది తెలిస్తే అంత క్షత్రియుడిగా ఉంటాడు. ఎంత సత్యంలో జీవించడం అనేది అర్థం చేసుకుంటే, నేర్చుకుంటూ సత్య సాధన కోసం నువ్వు ఉంటే, జీవిస్తుంటే నువ్వు ఒక బ్రాహ్మణుడు. ఓకే, దాన్ని మించింది ఇంకో స్థితి ఉంది, సిద్ధస్థితి అంట. ఇది ఆజ్ఞాచక్రానికి సంబంధించి. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం. సో సిద్ధ అంటే అది ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎలాంటిది అంటే బ్రాహ్మణుని కింద మించింది. ఈ స్థితి దాటిన తర్వాతనే నువ్వు అది చేరుకోగలుగుతావు. ముందు ఈ స్థితికి రావాలి. డైరెక్ట్గా నువ్వు సిద్ధుడు కావు. ఏదైనా సృష్టించే ఒక శక్తి ఈ ప్రపంచంలో అందరికీ ఉంది. యాక్చువల్గా ప్రతి మనిషికి లోపల ఈ 6 చక్రాలు ఉన్నాయి. ప్రతి మనిషి కూడా సిద్ధ స్థితికి చేరుకోగలిగే స్థితి, సామర్థ్యం ఉంది. కానీ నువ్వు తెలియక అక్కడ ఆగిపోతారు మనుషులు. ఇక్కడ శూద్ర స్థితిలో. సో సాధన అనేది మొదలుపెట్టే శూద్ర నుంచి వైశ్యకి వెళ్ళడం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ఏంటిని అర్థం చేసుకోవడం, దాంతోపాటు జీవించడం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ప్రజ్ఞలో జీవిస్తుంటే ఆటోమేటిక్గా నువ్వు ఆ స్థితిలో ఉండవచ్చు. మరి అట్లంటే ఒక క్షత్రియుడు ఉన్నాడు, మంచి రుచికరమైనది తినడా అండి? తింటాడు. ఎందుకు? క్షత్రుడికి కింది చక్రాలన్నీ యాక్టివ్గానే ఉన్నాయిగా. అవునా? అర్థమైందా? క్షత్రియుడే, తల్లి ఉంది, ఆమెకు రుచిగా అసలు ఆలోచన రాదంట. ఎందుకు? రుచికరంగా చేసుకుని తింటుంది తను కూడా. ఎందుకు? కింది చక్రం కూడా ఉంది, స్వాదిష్టాన చక్రం కూడా ఉంది. ఈ పైన ఉన్నవాడికి అన్ని చక్రాలు యాక్టివ్గానే ఉన్నాయి కింది, కానీ కింది ఇక్కడే ఆగిపోయిన వాడికి పై చక్రాలు యాక్టివ్ అవ్వలేదు, ఆ సాధన చేయలేదు. అర్థమైందా మీకు? సో అది తెలియదు, అది ఏంటో కూడా తెలియదు, అలా చూడడం కూడా తెలియదు. జీవితం అంటే ఇంతే కదా అనే దాంట్లో అయిపోతుంది. ఓకే, నా జీవితాన్ని నేను సంపాదించుకున్నానా, ఖర్చు పెట్టుకున్నా, సుఖంగా బతికినా, నా సుఖం కోసం నేనేమి సౌకర్యాలు ఏర్పరచుకున్నా, ఇదే జీవితం అనుకుంటాడు. కాదు, అది అనుకున్న వాడికి పైది తెలియదు. దాని యొక్క అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క అనుభవం ఏంటి అని తెలియదు. ఒకసారి నువ్వు దాన్ని అనుభవిస్తే దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటే నీకు దాని యొక్క అనుభవం అనేది నీదే అవుతుంది. ఓకే, సో సిద్ధుడు ఏం చేస్తాడంటే ఈ ప్రపంచానికి ఏం కావాలో అది ఇస్తుంటాడు. ఓకే, ఏదైనా సృష్టించగలిగే ఒక ప్రజ్ఞాస్థితి. సో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు, నేను ఎక్కడున్నా కదా. మీ ప్రతి యాక్షన్లో కూడా మీరు ప్రశ్న వేసుకోవచ్చు, మీరు ఏం చేస్తున్నా, ఇది ఏ కాన్షియస్నెస్ చేస్తుంది కదా. మీకు ఒక ఆలోచన వచ్చినా అది ఏ ప్రజ్ఞకు సంబంధించిన ఆలోచన, మీరు పని చేస్తున్నారు ఏ ప్రజ్ఞకు సంబంధించిన పని,
కదా, అర్థమైందా? ఇది కనుక చూసుకుంటుంటే మీ సాధన అనేది మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అనే దానికి దీనికి మ్యాచింగ్ అవుతుందా? ఓకే, ఇమ్మీడియట్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే ఇది. ఓకే, తెలుసుకోవడం ఒకటి, ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు. ఓకే, రైట్. సో ఈ ఆల్మోస్ట్ మీరు చాలా వరకు కొద్దిగా పాత సాధకులు అయితేనేమో ఇది విని ఉంటారు, ఈ యొక్క ఆ, ప్రజ్ఞాస్థితుల గురించి. లేదు, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఓకేనా, మీరు ఏం చేయండి అంటే తర్వాత నోట్స్ రాసుకోండి. ఇక్కడ సెషన్ అయిపోగానే మీరు ఏం చేయాలంటే కూర్చొని కొద్దిసేపు ఒక నోట్బుక్ తీసుకొని పెన్ తీసుకొని మీరు తెలుసుకునే గుర్తొచ్చిన పాయింట్స్ అన్ని రాసుకోండి. ఓకే, రాసుకోండి. లేదంటే ఇక్కడ మీ దీంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారా లేదా, వాళ్ళతో కలిసి ఫోన్ చేసుకొని కాన్ఫరెన్స్లో పెట్టుకొని కూర్చొని కూడా నాకు ఈ పాయింట్స్ వచ్చినాయి, నాకు ఈ పాయింట్స్ వచ్చినాయి, మీరు కలిసి ఒక దాన్ని మళ్ళీ సమ్మప్ చేసుకోండి. ఓకే, ఇది అర్థమైంది. ఓకే, తర్వాత దాన్ని మీరు మీ జీవితంలోంచి చూడడం, ఇది సాధన అంటే. సాధన అంటే ఊరికే 15 నిమిషాలు మూసుకొని కూర్చున్నామా? కాదు. ఇవి అన్నీ కొన్ని మార్గాలు మీకు సమాధి వైపు వెళ్ళడానికి. ఓకే, మీ సాధనలో మీ ప్రజ్ఞాస్థితిలో ఉన్నత మట్టాలకి ఎదగడానికి కావలసిన కొన్ని మార్గాలు. ఓకే, అర్థమైంది కదా? సో ఇంత స్పష్టంగా గురువుజీ చెప్పారు. ఓకే, చాలా అద్భుతంగా. పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాలేడు, పుట్టుకతో ఎవడైనా అస్పృశ్యుడే. ఓకే, సో తల్లిదండ్రులు ఇచ్చే ట్రైనింగ్ నుంచి వాడు ఏమవుతాడు చెప్పండి? పుట్టుకతో అస్పృశ్యుడు, ఎందుకంటే వాడిని వాడు చూసుకోలేడు. తల్లిదండ్రులు ఇచ్చే శిక్షణ దేనికి సంబంధించిన శిక్షణ? కాదు 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 ప్రక్రియ ఏమవుతుందండి? కాదు, తల్లిదండ్రులు ఇచ్చే శిక్షణ శూద్ర శిక్షణ కదా. అవునా కదా, నీ కాళ్ళ మీద నీకు ఎలా నిలబడాలని నేర్పిస్తారు తల్లిదండ్రులు. నీకు నువ్వుగా ఎట్లా అన్నం తినాలా, నీకు నువ్వుగా ఎట్లా కడుక్కోవాలా. అవునా కదా? వాడు పిల్లాడు పోతాడు, కడుక్కోలేడు, వాడు అస్పృశ్యుడు. నిన్నేం చేస్తాడు వాడు? బిడ్డ నువ్వు ఇట్లా కడుక్కోవాలా, ఇట్లా స్నానం చేయాలా, ఇట్లా డ్రెస్ చేసుకోవాలా, ఇలా తినాలా, ఇలా చేయగడుక్కోవాలా. అవునా కదా? నిన్ను ఒక ఇండిపెండెంట్గా తయారు చేయడం. ఓకే, డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్గా. అది ఇదేంటది? శూద్ర స్థితి మాత్రమే తల్లిదండ్రులు ఇవ్వగలిగిన శిక్షణ. అందుకనే మన సంస్కృతిలో గురువులు ఉన్నారు. ఓకే, ఆ గురువు ఇచ్చే శిక్షణ నెక్స్ట్ శిక్షణ వైశ్య. అర్థమైందా? గురువు ఇచ్చే శిక్షణ ఎక్కడికి? శుద్ధ నుంచి వైశ్య. సమాధి అనే అభ్యాసం ఇవ్వడం ద్వారా నువ్వు నీ కోసం కాదురా, ప్రపంచం కోసం నేను ఇవ్వడము అనే ప్రజ్ఞ. ఓకే, నీ గురించే కాదు అని నేర్పించడం. ఓకే, నేను నాకు అనే అహంకార స్థితిని నుంచి వాడిని ముక్తుని చేసి, ఓకే, నేను ఇంతే నుంచి నేను అంత అనే ఒక ప్రజ్ఞస్థితికి తీసుకెళ్ళడం ఒక గురువు చేసేది. అందుకే భారతదేశం అంత గొప్పది, విశ్వగురు. ఈ సంస్కృతి అనేది ప్రపంచం ఇంకెక్కడ దొరకలేదు. ఉన్నారు ప్రపంచంలో కూడా గురువులు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. అది సాధించిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఇచ్చారు అంటారు కూడా. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ ఆ ప్రజ్ఞ అనేది చాలా స్పష్టంగా ఓకే మన సంస్కృతిలో భాగం అయిపోయింది. సో తల్లిదండ్రుల శిక్షణ అంతే. నువ్వు ఒక శూద్రుడిగా ఎదుగుతావు, నీ కాలం మీద నువ్వు నిలబడతావు, నీకోసం నువ్వు జీవిస్తావు అంతే. బట్ గురువు ఇచ్చే శిక్షణ నీకోసం నువ్వు జీవించడం కోసం కాదు. నీకోసం నువ్వు జీవించడానికి అయితే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైంది? నువ్వు ఆ స్థితిని అధిగమించి జీవించడానికి సిద్ధంగా ఉంటేనే నీకు గురువు కావాలి. ఓకేనా? నేను నా ఆరోగ్యం కోసమే వస్తున్నానండి. డజంట్ మ్యాటర్, నీ ఆరోగ్యం కోసమే వస్తున్నా అన్న సరే, ఉపయోగము అనే కాన్షియస్నెస్ కొంత ఉంది,
ఆ బిగినింగ్లో ఆ సపోర్ట్ ఓకే దొరుకుతుంది. కానీ ఆ తర్వాత కూడా నేను నా కోసమే అనే దాంట్లోనే ఉండిపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఓకే, నువ్వు ఆరోగ్యం నీ కోసం కాదు, ఆరోగ్యం అంత ప్రపంచానికి అందరికీ, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్షియస్నెస్లో నువ్వు ఉన్నప్పుడు సహజంగా నువ్వు కూడా ఆరోగ్యంగానే ఉంటావు. అయితే సో ఇది ఆ శిక్షణ. ఉమ్, గురుజీ, అమ్మా, వైశ్య స్థితి అంటే ఉపాధ్యాయుడు వైశ్య స్థితికి చెందుతాడు కదా. ఉపాధ్యాయుడు వైశ్య స్థితి అని చెప్పలేను, అదే చెప్తున్నా కదా. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు స్కూల్లో. ఉపాధ్యాయుడు ఎందుకు అంటే వాడు నెలకు జీతం దొరుకుతుంది కదా కనుక ఉపాధ్యాయుడిగా పోతున్నాడు అనుకోండి, వాడు శూద్రుడే. లేదు, ఈ ఉపయోగకరమైన జ్ఞానాన్ని నేను అందరికి అందిస్తున్నాను అందుకు నేను వెళ్తున్నాను అని వెళ్తే వాడు వైశ్యుడు. అర్థమైందా? లేదు, కాన్షియస్నెస్ అదే అదే ఉపాధ్యాయుడు నేను సత్యం అనే ఒక జ్ఞానాన్ని, సత్యం అనే ఒక సాధనని అందరికీ అందిస్తున్నాను, సత్య శోధన నేను చేస్తున్నాను, ఆ సత్యాన్ని ప్రపంచానికి, సత్యం అంటే నువ్వు నమ్మింది సత్యం కాదు, మళ్ళీ సత్య సాధన అంటే అట్లా కాదు. మీరు బిఎస్టీ చేయాలి సత్య సాధన ఏంటో తెలుసుకోవాలంటే. ఇంకా ఓకేనా, చేద్దాం బిఎస్టీ కూడా. ఈ ప్రోగ్రాంలో ఒక ఏఎంసీ చేద్దాం, ఒక బిఎస్టీ కూడా చేద్దాం. ఓకే, రైట్, ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ప్రాబబిలీ. సో అది, సో నీ ఉద్యోగాన్ని బట్టి కాదు, నీ స్థితిని బట్టి కాదు, నువ్వు ఎలాంటి నీ లోపలి స్థితి ఇప్పటిదాకా నేర్పించింది అదే. బయట ఉద్యోగం కాదు, బయట ఏ పని చేస్తున్నాడు అనే దాన్ని బట్టి వీడు ఏంటి అని చెప్పడానికి కుదరదు. నీ లోపలి ప్రజ్ఞాస్థితి ఏంటి, అది నీకు నువ్వు ప్రశ్నించుకోవాల్సింది. ఇది నేను ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి. అర్థమైంది? బయట నుంచి చూసి చెప్పడానికి కుదరదు. ఒక ఆయన పూజ చేస్తున్నంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, ఒకతను ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వాడు శుద్ధుడు అయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఆ బయట నుంచి చూసి చెప్పేది కాదు, ప్రజ్ఞాస్థితి. ఓకే, నిన్ను నువ్వు చూసుకుంటూ, నిన్ను నువ్వు గమనించుకుంటూ, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఈ సాధనలో ముందుకు వెళ్ళాలి. ఓకేనా? సో మొదలు ఏం చేయాలా? రాసుకోవాలి. సిద్ధమా? అట్లీస్ట్ ఒకరిద్దరన్నా మీకు ఈ గ్రూప్లో తెలిసిన వాళ్ళు ఉంటారా లేదా? కాల్ చేసి కూర్చొని చక్కగా రాసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేసుకోవాలి, నా జీవితం నేను ఎలా చూసుకోవాలి అని దాన్ని మొదలుపెట్టండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. నేను అడుగుతా ప్రశ్న, ఓకే మీకు ఏంటి ఇప్పుడు ఇది తెలుసుకున్నారు కదా, ఈ వారంలో మీరు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు, మీకు ఏం అర్థమైంది, అర్థమైన దాని నుంచి మీరు ఎలా ముందుకు వెళ్ళారు, ఇవి నేను అడుగుతాను. మీరు దాన్ని షేర్ చేసుకోగలగాలి. అర్థమైందా అండి? ఈసారి ఇలా కూర్చున్నారు ఊరికే, మీరు క్లాస్లో ఉన్నారు కదా, వీడియోలో ఆఫ్ చేసుకుని కూర్చున్నారు అనుకోండి, యు ఆర్ నాట్ ఎ పార్టిసిపెంట్, ఊరికే అబ్జర్వర్ అని అర్థం. ఓకే, ఆడ పెట్టి మీరు ఇంకేదో పని చేస్తున్నారు, శ్రద్ధ లేదు అక్కడ కదా. శ్రద్ధ అంటే క్లాస్లో ఉండండి. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఒక దాంట్లో ఉండాలి. వెరీ ఎక్సెప్షనల్ కేసులో నేను నేను చూడలేను, ప్రస్తుతానికి నేను లేను, కానీ నాకు మిస్ కాకూడదని వచ్చిన అంటే వేరు. కానీ రెగ్యులర్గా మీరు ఆఫ్లో కూర్చున్నారు అనుకోండి, దెన్ యు ఆర్ నాట్ ఏ పార్టిసిపెంట్ అట. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్ నుంచి అందరు వీడియో ఆన్లోనే ఉండాలి క్లాస్. ఓకే రైట్, అందరైతే మీరు ఎస్ఎస్వై ఎయిమ్స్ అయితే మినిమం చేసి ఉన్నారు కదా, ఒక ఎస్ఎస్వై జిఎస్వై అయితే చేశారు కదా. చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే సడన్గా అక్కడి నుంచి ఇక్కడి నుంచి దూరి వచ్చేవా అంటే ఈ ప్రోగ్రామ్ నేను వేరే గ్రూప్లో షేర్ చేయలేదు. ఫ్రూటీరియన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేదంటే లీవ్ పాలసీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి చేసిన వాళ్ళు కోసం కాదు అవి. ఓకే, అది ఒక అడిషన్. ఓకే, బట్ మినిమం అందరు జిఎస్వై చేసిన వాళ్ళనే ఇక్కడ. ఓకే, జిఎస్వై ఎస్ఎస్వై చేసి ఉంటే ఓకే, ఈ సాధన మీరు చేయడానికి అందరూ ఏం చేయండి అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సాధనకి జాయిన్ అవ్వండి. ఓకే, ఇది 32 నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది నాకు, అది 30 మంది కనీసం నాకు కనబడాలి రోజు పొద్దున సాధనలో. ఓకే, ఇదే లింకు. మీరందరూ ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు కదా, మీరు
గ్రూప్లోనే షేర్ చేశాను, వేరే గ్రూప్లో నేను షేర్ చేయలేదు ఈ ప్రోగ్రామ్ గురించి. కనుక మీరంతా గ్రూప్లో ఉన్నారు అనుకుంటున్నా. అడ్వాన్స్ జిఎస్ఓ అండ్ ప్రీ టీటీసీ అనే ఒక గ్రూప్, ఓకేనా. అడ్వాన్స్ లెవెల్ అనే ఒక డిపి ఉంటుంది కదా, అది. సో లేకపోతే అడగండి, దాంట్లో జాయిన్ చేసేస్తాను ఎవరైనా ఇంకా లేకపోతే గ్రూప్లో. గురుజీ ఒక ప్రశ్న అండి. యుఎస్ లో ఉంటాను నేను. మెడిటేషన్